జల్లికట్టు ఉద్యమాన్ని ఆంధ్రులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనసేన పార్టీ తరఫున ఓ లేఖ విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఈ ఉద్యమం నుండి ఏపీ ప్రజలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు పవన్. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న ఏపీ నేతలు తమిళ ఉద్యమం నుండి స్ఫూర్తి పొందుతారనుకోవటం అనుమానమే అంటూ లేఖలో తెలిపారు జనసేనాని. అయితే రాజకీయ నాయకులు రాజీ పడ్డా ప్రజలు రాజీ పడ్డారన్న నమ్మకం ఉందన్నారు పవన్. జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా లక్షలాది మంది మెరీనా బీచ్ లో చేరినా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకపోవటం హర్షించదగ్గ విషయం అన్నారు పవన్. తమిళుల సంఘటిత శక్తి అహింసాయుతమైన పద్ధతి తనను కదిలించినట్టు తెలిపారు పవన్. ఇదే లేఖను ట్విట్టర్ ద్వారా కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. జల్లికట్టు ఉద్యమం మరో హిందీ వ్యతిరేక ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించడంతో దేశ సమగ్రతకు భంగం తప్పిందన్నారు తన లేఖలో పవన్. సంప్రదాయాల వైవిధ్యాన్ని గౌరవించకపోతే ఇటువంటి ఆందోళనలు మరింతగా తలెత్తే అవకాశం ఉందన్నారు ఆయన. మన ద్రవిడ సంస్కృతిపై తమిళులకున్న ఇష్టం, వారు దాన్ని కాపాడుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నారు పవన్. లేఖతో పాటు మరో 2 ట్వీట్లు కూడా చేశారు పవన్ కళ్యాణ్. జల్లికట్టుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు పార్టీలు మతాలకు అతీతంగా తమిళ ప్రజలు ఉద్యమించడాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు మీడియాకు. అలాగే ట్విట్టర్లో కూడా ఇదే లేఖను ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మురళీకృష్ణని అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు, జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం. ఈ స్ఫూర్తితో ప్రత్యేక హోదాకు ఉద్యమించాలి. రాజకీయ నాయకుల మీద నమ్మకం లేకపోయినా ప్రజల మీద విశ్వాసం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. జల్లికట్టుని ఓవైపు ఆయన ఓపెన్ గానే సమర్థిస్తున్నాడు. జల్లికట్టు వ్యవహారంలో తమిళులు చేసినటువంటి పోరాట పట్టికని కూడా ఆయన ప్రత్యేకించి గౌరవిస్తున్నారు. కానీ అదే సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ప్రత్యేక హోదా ఉద్యమం చివరికి చల్లారిపోయినటువంటి ఈ సందర్భంలో జల్లికట్టు స్ఫూర్తితో అయినా మరొకసారి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ రోజు రాజకీయ పక్షాలన్నీ కూడా అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ప్రత్యేక హోదాకి సంబంధించి అనేక రకాల కామెంట్స్, అనేక రకాలైనటువంటి రాజకీయ ప్రకటనలు వచ్చాయి. అది కేవలం రాజకీయ ప్రకటనలకి చిన్నపాటి ఆందోళనకి పరిమితం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు కచ్చి దాన్ని పక్కగా పడేసినటువంటి సందర్భంలో మరొకసారి జల్లికట్టు స్ఫూర్తితో ఈ రోజు తెలుగు వర్గాల్లో, తెలుగు రాజకీయ పార్టీల్లో ప్రధానమైనటువంటి చర్చ తమిళుల స్ఫూర్తి తెలుగు ప్రజల్లో లేకుండా పోయిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతటి సైలెంట్ గా అయిపోయేటువంటి మనుషుల అంతే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయ పక్షాలని కూడా విషయంలో ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉందన్నదే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ప్రత్యేక హోదా చట్టంలో ఉంది, విభజన చట్టంలో లేకపోయినప్పటికీ విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలో ప్రత్యేక హోదా ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కేబినెట్ అప్రూవల్ అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీ హయాంలోనే జరిగింది. అటువంటి చట్టబద్ధమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఏపీ ప్రజలు ఎందుకు సాధించుకోలేరు అన్నదే పవన్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ అంశానికి సంబంధించి కేవలం పవన్ కళ్యాణ్ ఒకటే కాదు, ఉదయం నుంచి మనం పరిణామాలు గమనిస్తే కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, గతంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించి రాజ్యసభలో బిల్లు పెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా రాజ్యసభలో ప్రయత్నం చేశాడు. కేవీపీ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం. దాంతో పాటుగా ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నం చేసినటువంటి చిరసాని శ్రీనివాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు, వారితో పాటుగా సిపిఐ ముఖ్య నాయకులైనటువంటి రామకృష్ణ లాంటి నాయకులు అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏపీ ప్రజల్లో ఖచ్చితంగా స్ఫూర్తి నింపాల్సినటువంటి అవసరం ఉంది. జల్లికట్టు నుంచి ఖచ్చితంగా స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉందన్నదే ఈ రోజు రాజకీయ పక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ అంశానికి సంబంధించి మరొకసారి ప్రత్యేక హోదా ఉద్యమం తెర మీదకి వస్తుందా, లేక కేవలం ఈ రాజకీయ నాయకుల ప్రకటనలకి వ్యవహారం పరిమితం అయిపోతుందా అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి లెటర్ తర్వాత చూడాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ మురళీకృష్ణ.